జహీరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో నిషేధిత 140 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయితో పాటు 2 వ్యక్తులు, ఒక బొలెరో వాహనం కూడా స్వాధీనం చేసుకున్నామన్న జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్. చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ రూపేష్తో పాటు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సిఐలు శివలింగం, విజయకృష్ణ, రమేష్, మల్లేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనంద్ దాబా, చిరాక్పల్లి లిమిట్స్లో ఆనంద్ దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి, ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లక్కన్, సిద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లక్కన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒక ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిక్లం నుండి వీఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీస్ పీపుల్ అండ్ టుడే వీఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ 2 people. One is Lakan in 29 years, బల్కి తాలూకా బీదర్ జిల్లా, అండ్ సిద్ధిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ గౌడ్ కూడా సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని